అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. సోదర మహాశిరా, ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, పూర్తిగా చూడండి. ఎందుకంటే ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ యొక్క వ్యక్తి గురించి ఈ యొక్క ఈ వీడియోలో ఉన్నటువంటి వ్యక్తి మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఇంతకుముందు నేను కూడా అతనితో పాటు వీడియో అనేది తీశాను, అతన్ని ప్రోత్సాహకరించాను. ఎందుకంటే అతనికి ఏదో ఇస్లాం అంటే అభిమానం అని, సమాజానికి ఏదైనా మేలు చేస్తాడని. కానీ ఇతను ఇప్పుడు ఏమని చెప్తున్నాడో ఒక్కసారి మీరు వినండి. దేవుడు అనేది ఒక బూటకం. మతం అన్నది మనిషి సృష్టించుకున్నాడు. ఇస్లాం గాని, క్రిస్టియానిటీ గాని, హిందూయిజం గాని, ఇలా ఏ మతమైనా గాని మనిషి సృష్టించుకొని కొన్ని నియమాలు పెట్టుకొని, ఈ నియమాలు పాటిస్తే మీరు స్వర్గానికి వెళ్తారు, ఈ నియమాలు పాటిస్తే మీరు పరలోకానికి వెళ్తారు, ఈ నియమాలు పాటిస్తే మీకు మోక్షం దొరుకుతుంది, లేకపోతే మీరు నరకాగ్నికి గురవుతారు, నరకంలో బాండీ ఫ్రైలు ఉంటాయి అని చెప్పి తరతరాల నుంచి ప్రజల్ని దేవుడి పేరుతో మోసం చేస్తూనే ఉన్నారు. ఒకే దేవుణ్ణి మొక్కుతున్నాం అనుకొని మిగతా దేవుళ్ళందరూ రాయి రప్పలని చెప్పేటువంటి మతస్థులు ఇంకొకళ్ళు. ఏమైనప్పటికీ ఒకళ్ళ దేవుళ్ళని ఒకళ్ళు తిట్టుకుంటూ మా దేవుడు గ్రేట్ అంటే మా దేవుడు గ్రేట్ అని, మా దేవుని నమ్మకపోతే ఇలా నరకానికి వెళ్తారు, ఆ నరకంలో భయంకరమైన శిక్షలు ఉంటాయని, మా దేవుని నమ్ముకుంటే స్వర్గంలో ఈ ఫెసిలిటీస్ ఉంటాయి, ఈ సౌకర్యాలు ఉంటాయి అని చెప్పి తరతరాల నుంచి ప్రజల్ని మోసం చేస్తూనే ఉన్నారు. దేవుడు అనేది మనిషి యొక్క సృష్టి, మనిషి కల్పించుకున్నటువంటి విషయం, సృష్టించుకున్నటువంటి విషయం. వాస్తవానికి ఎటువంటి దేవుడు కూడా లేడు. విన్నారు కదా, ఈ యొక్క వ్యక్తి దేవుడు అనేవాడు ఒక బూటకం, దేవుడు అనేవాడే లేడు, ఇస్లాం అనేది మనుషులు సృష్టించినటువంటిది, స్వర్గం నరకం అనేది ఒక బూటకం అని ఈ వ్యక్తి చెబుతూ ఉంటే, మనకి ఎంతోమంది ఈ వీడియోలను పెడుతూ వాట్సాప్లో వాళ్ళ యొక్క ఆడియోని కూడా షేర్ చేస్తూ ఉన్నారు. ఒకసారి ఈ యొక్క ఆడియోని కూడా వినండి. ఎక్కడ లేని కోపం వస్తాను చూడండి, వీడు చెప్పే మాటలు ఎట్లా ఉన్నాయో చూడండి. విన్నారు కదా, ఇతను చెప్పే మాటలు చూస్తుంటే నాకు చాలా బాధ వేస్తుంది అని ఈ యొక్క వ్యక్తి చెప్తూ ఉన్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే, మొన్నటిదాకా ఎన్నో వీడియోలు తీశాడు, అల్లానే నిజమైనటువంటి దేవుడు, ఖురాన్ దివ్య గ్రంథము, ఇస్లాం నిజమైనటువంటి ధర్మము అని చెప్పి ఈరోజు చూస్తుంటే ఇస్లాం అనేది ఒక బూటకం, ఇస్లాం అనేది లేదు, దేవుడు అనేవాడు లేడు అని చెప్తూ ఉన్నాడు. దేవుడు అనేవాడు లేకపోతే మనకి వర్షం ఎలా వస్తుంది? ఈ భూమి హాయిగా బ్రహ్మాండంగా తన చుట్టూ తాను తిరుగుతూ ఉంది. సూర్యుడు ఎలా వస్తున్నాడు? ఈ సృష్టి ఎలా నడుస్తుంది? నువ్వేమన్నా నడిపిస్తున్నావా? లేకపోతే ఇంకా ఎవరైనా నడిపిస్తున్నారా? సృష్టికర్త మాత్రమే నడిపిస్తున్నాడు. దేవుడు లేకపోతే అసలు సృష్టే లేదు. కళ్ళు చూడండి ఎంత అందంగా ఉన్నాయో, ఎక్కడ ఉన్నాయో, తింటే రుచికరంగా ఉంటుంది. మన నాలుకకు తెలుస్తుంది ఇది తినే వస్తువా తినని వస్తువా అని. వాసన చూస్తే ఇది మంచి వస్తువా మంచిది కాదా అని చెప్పి మనకి చూస్తూ ఉంది. మాట్లాడేదానికి మనకి నోరునిచ్చాడు, గొంతునిచ్చాడు. గొంతులు వేరు, ప్రతి ఒక్కరు ముఖాలు వేరు, వేలు ముద్రలు వేరు. ఇంత ఖచ్చితంగా ఇంత మంచిగా ఉంది ఈ సృష్టి అనేది. టయానికి సూర్యుడు వస్తున్నాడు, వర్షాలు వస్తున్నాయి. ఇవన్నీ దేవుడు లేకపోతే ఎలా వస్తాయి? సృష్టికర్త లేకుండా ఈ సృష్టి అనేది లేదు. కానీ ఈ యొక్క వ్యక్తి ఇస్లాం అనేది లేదని ఇతను చెప్పడమే కాకుండా మరి వేరే ఛానల్లోకి పోయి చెప్పేటటువంటి వీడియోలు కూడా మనకి పంపించారు. అది కూడా ఒక్కసారి మీరు చూడండి. వాస్తవం చెప్పాలంటే నేను ఖురాను చదివాను, బైబిల్ చదివాను. నేను గతంలో ఇస్లాం గురించి ప్రచారం చేస్తే ఇదే యూట్యూబ్ లో ఒక 1500కు పైగా వీడియోలు తీశాను. అయితే నాకు ఆ మతం నచ్చక, ఇష్టం లేక, అంటే నాకు నచ్చక, ఇష్టం లేక ఏదైతే నేను ప్రచారం చేశానో ఆ ప్రచారం నుంచి బయటకు వచ్చేసాను. ఆ మతాన్ని కూడా నేను ఇప్పుడు ఎంత మాత్రం కూడా పాటించడం. అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి విషయము నిజమా కాదా మనకు తెలియదు. మీరు ర్యాండమ్గా ఒక జూమ్ లింక్ ఓపెన్ చేసి వచ్చారు ఇన్ ద నేమ్ ఆఫ్ యూసఫ్. కాబట్టి దాని బేస్ మీద మీరు ఒక ఎక్స్ ముస్లింగా నేను నిర్ధారించుకోలేను. ఓకే సార్, మీరు యూసుఫ్ నో డిగ్రీ అని ఇప్పుడైనా మీరు లైవ్ లో చూస్తూ మీరు ఎదురుగా స్క్రీన్ ఉంది కదా సార్, యూసుఫ్ నో డిగ్రీ అని చెప్పి మీరు టైప్ చేస్తే ఓకే ఆ ఛానల్ ఇప్పటికీ ఉంది. అందులో వీడియోస్ నేను ప్రచారం చేసిన వీడియోస్ డిలీట్ చేయలేదు, అవి ఇప్పటికీ ఉన్నాయి. ఓకే, మీరు వెళ్ళి అందులో పరిశీలించుకోవచ్చు. యూసుఫ్ నో డిగ్రీ పేరుతో ఉంటుంది. ఇప్పుడే మీరు క్లిక్ చేసినా గానీ ఆడియన్స్ కూడా చూసేటువంటి అవకాశం ఉంది. అందులో ఎంత మాత్రం చూశారు కదా, ఈ యొక్క వీడియోని ఒక వ్యక్తి పంపించాడు. ఇతని యొక్క ఆడియో వినండి ఏమని పంపించాడు.
అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. ఏం భయ్ ఖైరియతా? ఏంటి భయ్ ఈడు ప్లేట్ మార్చేశాడు పూర్తిగా. చూడండి, విన్నారు కదా, ఏమిటి బాయ్ ఈడు ప్లేట్ మార్చేశాడు అని చెప్పాడు. నేను అతనికి ఏం చెప్పానంటే, ఆ కింద ఆడియో మీకు నేను ప్లే చేయట్లేదు, ఎందుకంటే నేనే మీకు చెప్తాను కాబట్టి. వాడు ప్లేట్ మారుస్తాడని నాకు ఎప్పుడూ తెలుసు. నేను ఎన్నో వీడియోలు తీసి మీకు చెప్తే చాలామంది నమ్మలేదు. నమ్మకపోగా నన్నే తిట్టుకున్నాడు. వీడికి ఒక కుళ్ళు, వీడికి ఒక ఈర్ష, అందుకోసం వీడు అతని గురించి అబద్ధాలు చెబుతూ ఉన్నాడు. వీడికి ఒప్పటం లేదు. వాడి వీడియోలు తెస్తుంటే నన్ను ఎంతోమంది తిట్టుకున్నారు, నాకు తెలుసు అది. నాకు ఎంతోమంది నన్ను ప్రశ్నించారు కూడా, బాయ్ అతని మీద కోపంతోనే కదా నువ్వు ఎన్ని చెప్తున్నావు, నీకు కోపమే కదా అని కూడా ఎంతోమంది నన్ను అడిగాడు. అతను కూడా చెప్పాడు, ఆ షరీఫ్ అనేవాడికి ఏమీ తెలీదు, కాపీ కొడుతుంటాడు, వేరే వాడు వీడియోలు కాపీ కొడుతుంటాడు. వీడు నేను తీసాను అనుకుని ఈరోజు 2 రోజుల తర్వాత మళ్ళీ కూడా అదే వీడియో తీసి నాకేదో పెద్ద ఇస్లాం గురించి జ్ఞానం ఉంది, నాకేదో తెలుసు అంటే వీడు కాపీలు కొట్టుకుంటూ మన వీడియోలని మనం కాపీ కొట్టామని చెప్తాడు. వాడికి అసలు ఇస్లాం గురించి సబ్జెక్ట్ తెలియకపోతే మనల్ని అడుగుతాడు, ఇతనికి షరీఫ్ అనే వ్యక్తికి ఏమీ తెలియదు అని. ఇతను ఫస్ట్ గుంటూరులో ఉంటాడు. ఈ గుంటూరుకి నన్ను పిలిచాడు. సరే నేను పోయాను, మంచిగా కమ్మగా మాటలు చెప్పాడు. అబ్బా నిజమే అనుకున్నాను అంటే నటించేస్తాడు అనమాట. ఇప్పుడు మీరు కూడా చాలా వీడియోలు చూస్తుంటారు, ఏడ్చేస్తాడు. ఇప్పుడు నాకు ఏడుపు రాదు, అతనికి ఏంటంటే ఏడ్చేస్తాడు. అంటే నిమిషానికి ఒకసారి ఏడుపు వచ్చేస్తుంది. ఆ ఏడుపును చూసి అందరూ ఏమనుకుంటారు, అబ్బో నిజమే. ఆ పాకిస్తాన్లో ఒక వ్యక్తి ఉంటాడు, తారీఖ్ జమీలో ఏదో, అతను కూడా అంత నిమిషానికి ఒకసారి కన్ను వచ్చేది, గ్లెజర్ అని ఏదో పూసుకుంటారు కళ్ళలో. ఊరిని ఒకసారి ఏడుపు వచ్చేస్తుంది, నబీ అని. అది జనాలకి ఎట్టుంటుందంటే ఇదంతా ఒక అట్రాక్ట్గా ఉంటుంది అది. కాకపోతే ఇతను అట్లాంటి వీడియోలు తీసాడు, జనాలను నమ్మించాడు, తలదాకా ఎక్కించేసుకున్నాడు. ఇతను నమ్మి ఎంతోమంది, ఒక వ్యక్తి ఆటో ఇప్పించాడంట నాకు. మనకి బుచ్చిరెడ్డిపాలెంలో ఒక పాస్టర్ గారు ఉంటే, ఆ పాస్టర్ గారు మనకి చెప్పాడు, శివప్రసాద్ గారు, మన పాషాబాయి గారు ఏదో సెల్ ఫోన్ షాప్ పెట్టించాడంట, వాళ్ళకి తిరిగి డబ్బులు కూడా ఇవ్వలేదంట. ఈ వ్యక్తి ఇప్పుడు నాకు పంపించాడు కదా ప్లేట్ మార్చేసాడని, ఈ వ్యక్తికి అయితే నేను సూసైడ్ చేసుకుంటున్నాను, నేను అప్పులైపోయిన ఒక వీడియో పంపించాడంట. అదేంటి బాయ్ ఇస్లాంలో సూసైడ్ చేసుకోవడం ఏం లేదు కదా అంటే, బాయ్ అతనికి ఇస్లాం ఫాలో అవ్వడు బాయ్ అతను, నేను చెప్పా అతనికి ఇవన్నీ ఏం లేదు బాయ్ అంటే. ప్లేట్ ఎందుకు మార్చాడు, ఇక్కడ చేయాల్సినవన్నీ చేసేసాడు. జనాలకి చెప్పాడు. ఎవరైనా జనాలు ఒకసారి ఫోన్ చేసేదాన్ని డౌట్కి ఇంకా అతని నెంబర్ సేవ్ చేసుకుని 100 సార్లు ఫోన్ కొడతాడు. నాకు అది బాగలేదు, ఇది బాగలేదు, నాకు హాస్పిటల్, అది ఏదేదో చెప్తాడు. వాళ్ళకి బాగలేదు, నేను వాళ్ళకి సహాయం చేయాలి, ఇదిగో వీళ్ళ ఇట్టు చేసాడు అనమాట. వాళ్ళ ఇంట్లో ఏదో గ్రూప్ మీటింగ్లు పెట్టాడు, సమైక్య సభ ఏదో సభలు పెట్టాడు. ఇవన్నీ నాకు చాలా మంది చెప్పారు, అది బాయ్ నువ్వెందుకు పెట్టట్లేదు బాయ్, అతను పెడుతున్నాడు కదా నన్ను అడిగాడు. ఒరే నాయన వాడంతా డూపు, ఆ డూపు రావుడు అంతా మీకు మిమ్మల్ని అట్రాక్ట్ చేసేదానికి ఏదేదో సాధిద్దామని ఏదేదో చేసేద్దామని అతను పెట్టాడే కానీ విశ్వాసం అనేది లేదు. నేను ఎందుకు పెట్టలేదంటే ఎంతోమందికి ఈ రోజుల్లో షుగర్ ఉంది, డయాబెటీస్ ఉంటుంది. వాళ్ళు ట్రావెలింగ్ చేయాలంటే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది, మాత్రలు వేసుకోవాలి, ఎక్కడైనా స్టే చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అదేదో మనం చెప్తున్నాం కదా వీడియోలో, కావాలంటే ఫోన్లో మాట్లాడుకోవచ్చు, వాళ్ళ ఇంట్లో వాళ్ళే కాళ్ళ మీద కాలు వేసుకొని హాయిగా మనకి టైం దొరికినప్పుడు మాట్లాడతారు. అందరూ ఒక్కసారిగా రావాలంటే ఒక్కొక్కరికి టైం దొరకదు, ఒక్కొక్కరికి ఏంటంటే టైం దొరకదన్నమాట. ఒక అతనికి ఆదివారం సెలవు ఉంటుంది, ఇంకొక అతనికి మంగళవారం సెలవు ఉంటుంది, ఇంకొక అతనికి శుక్రవారం సెలవు ఉంటుంది, ఒక అతనికి ఉదయం సెలవు ఉంటుంది, ఇంకొక అతనికి సాయంత్రం సెలవు ఉంటుంది. ఇవన్నీ కుదరవు, ఇవన్నీ ఆలోచించలేనటువంటి పెట్టలేదు. కానీ మీకు ఏం డౌట్ ఉన్నా కానీ ఖురాన్ ద్వారా, దివ్య ఖురాన్ ద్వారా, దేవుని యొక్క గ్రంథం ద్వారా మీ యొక్క డౌట్లు నేను తీరుస్తూ ఉన్నాను అని నేను అందుకోసం నేను పెట్టలేదు. ఎందుకంటే అతనికి ఉండేది ఏంటంటే అందరిని పిలిచేయాలి, ఏదేదో చేయాలని చెప్పి అతని ఉద్దేశం. నాది ఏంటంటే నిజమైనటువంటి ఖురాన్ యొక్క సందేశాన్ని ఇద్దామనేది. అతనిలాగే కాదు, అతను ఏం చేశాడంటే ఫస్ట్లో నాకు ఫోన్ చేసి బాగానే మాట్లాడేవాడు, అన్న ఈ వీడియో ఎట్టి తీయాలి, దీని గురించి ఎలా చెప్పాలి, నాకు దీని గురించి డౌట్ అడిగారు, ఇది ఎలా చేయాలని అడుగుతునేవాడు. తర్వాత నేను కూడా ఏంటంటే చెబుతూ ఉన్నాను అనమాట. అంటే మన అవసరం తీరిపోయింది. తర్వాత మన గురించి ఎవరో ఒక వ్యక్తి అతనికి చెప్పాడంట, షరీఫ్ బాయ్ బాగా వీడియోలు తీస్తారంటే, అతనికి ఏం తెలుసు, అతనికి ఏం తెలియదు, అతని గురించి మాట్లాడబాకండి, అతని గురించి నాకాడు చెప్పబాకండి అన్నాడంట. వీళ్ళు నన్ను అడిగారు, ఏంది బాయ్ నీ గురించి ఇటు చెప్తున్నాడు, నువ్వే కదా అతను పక్కన పెట్టుకొని వీడియో తీసామని చెప్పి. ఏమో బాయ్ అని చెప్పి నేను ఫోన్ చేసి నాతో కూడా మాట్లాడటం లేదు అంటే అతనికి తలకెక్కిపోయింది.
బ్రదర్ షఫియా ఎవరో, బ్రదర్ సిరాజ్, అసలు వీళ్ళంతా ఎవరో, నా ముందు వీళ్ళంతా చిన్నవాళ్ళు అంటే ఇతను ఏం చేశాడంటే ఏదో ఊహించేసుకున్నాడు. పెద్ద ఒక ఇస్లాం స్కాలర్ అయిపోదాము, ఆ దేశాన్ని అంటే మిమ్మల్ని అందరినీ గ్రూప్ మీటింగ్కి పిలిచాడు. ఏదో 4 డబ్బులు రాలుతాయి అనుకున్నాడు, కానీ కొన్ని డబ్బులే రాలని, ఎక్కువ డబ్బులు రాలా, ఫ్లాప్ అయిపోయింది. ఇట్లాగేందంటే ఇస్లాం పెద్ద స్కాలర్ అయిపోయి ఏదో సాధించేద్దాం అనుకున్నాడు, ఏమీ సాధించలేకపోయాడు. అందరూ ఇవ్వాల్సిన వాళ్ళందరూ ఇచ్చేశాడు. ఒక వ్యక్తి అయితే మనకి హైదరాబాద్లో ఉంటాడు, ఆ బాయ్ అయితే అతనికి కెమెరా ఇప్పించాడు, అన్నీ ఇప్పించాడు. మన పాషా బాయ్ అయితే ఏకంగా కొన్ని వేలు ఖర్చు పెట్టి ఆ పెద్ద కంప్యూటర్ ఇప్పించాడు. అంటే అందరూ ఇవ్వాల్సిన ఇచ్చేసారనమాట. ఒక అతనికి మన ఫోన్ చేస్తాడు, ఫస్ట్ ఒక అతను ఫోన్ తీసుకుంటాడు, కొద్ది రోజులకి అబ్బాయి ఫోన్ బ్యాటరీ చెడిపోయిందంట, ఇంకొక కొద్ది రోజులకి మళ్ళీ ఫోన్ చేస్తాడు, పవర్ బ్యాంక్ అంటాడు, 4వ పవర్ బ్యాంక్ అన్నప్పుడు అతను బ్లాక్ చేస్తాడు అతన్ని. ఇంకొక అతను బాయ్ సిస్టమ్ కావాలంటాడు, తర్వాత కొన్ని రోజులు ఫోన్ చేసి బాయ్ ఇన్వర్టర్ కావాలి బాయ్, దానికి కరెంట్ పోయినప్పుడు పని చేయట్లేదు అంటాడు, అతను 2-3 సార్లు అతను బ్లాక్ చేసేస్తాడు. దాని తర్వాత ల్యాప్టాప్ కావాలి బాయ్, ల్యాప్టాప్ మళ్ళీ బ్యాటరీ పోయింది బాయ్, దాని ఛార్జర్ మా ఇంట్లో ఎలుకలు కొట్టేసి బాయ్, నాకు మళ్ళీ ఛార్జర్కి డబ్బులు అంటాడు. వాళ్ళు బ్లాక్ అంటే ఏంటంటే అందరూ బ్లాక్ చేసి ఇతను మాటలు నమ్మి ఏం జరిగింది, అందరూ విరక్తి వచ్చే లోపల లాస్ట్కి ఏం జరిగిందంటే ఇస్లాం అనేది ఒక బూటకం, ఇస్లాం అనేది లేదు అన్నాడు. సరే ఏదో క్రైస్తవ్యంలోకి పోతే మళ్ళీ అక్కడ కూడా ఏదైనా దెబ్బ తగలదేమో ఆలోచించి 100 ఆలోచిస్తాడు అతను చిన్న తెలివైనడు కాదు, 100 ఆలోచించి ఇప్పుడు నాస్తికుడిగా అయిపోయేసి ఇప్పుడు ఈ టీవీ ఛానల్లోకి పోదాము, సుమన్ టీవీలోకి వెళ్ళిపోదాము, టీవీ 9లోకి వెళ్ళిపోదాము, అందరి దగ్గరికి వెళ్ళిపోయి అదే ఇక్కడ ఈ వీడియోలో ఇందా చెప్పాడు కదా, ఎక్స్ ముస్లింని నేను, కావాలంటే యూసుఫ్ నో డిగ్రీ అనే ఛానల్ చూసుకోండి, 1500 వీడియోలు నేను తీశాను, నాకు ఇస్లాంలో నుంచి నేను బయటికి వచ్చేసాను, విరక్తి చెంది నాకు వచ్చేసానని ఈ వ్యక్తి చెప్తూ ఉన్నాడు. సోదరు అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ అందరిక్కడ అయిపోయింది, ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి జనాలకి మళ్ళీ ఎక్కడ అన్ని మాటలు చెప్పాలి, ఫేమస్ అయిపోవాలి, ఫేమస్ అయిపోయేసి దండుకోవాలి. కుదరదు, జనాలు ఎర్రోళ్ళు కాదు, నీ మాటలు నమ్మేదానికి జనాలు పిచ్చోళ్ళు కాదు. అది జనాలకి తెలుసు ఎవరు ఏంది అనేది. నువ్వు ఇస్లాంలో నుంచి బయటికి వెళ్ళిపోయినంత మాత్రాన ఇస్లాంకి చీమ కుట్టినంత నష్టం కూడా నీవు చెయ్యలేవు. అది ఏ నష్టం కూడా నువ్వు చేయలేవు. దేవుడు అనేవాడు మనిషి యొక్క కోరికల్ని తీరుస్తాడు, దేవుడు అనేవాడు మనిషి యొక్క అవసరాలని కూడా తీరుస్తాడు, దేవుడు అనేవాడు మనల్ని రక్షిస్తాడు, ఈ సృష్టిని రక్షిస్తాడు, నీ కుటుంబాన్ని కూడా రక్షిస్తాడు. అది ఇతను తండ్రి పేరుతో ఎన్నో రకాల బాధపడుతూ వీడియోలు తీస్తే నాకు ఎంతోమంది కూడా ఫోన్లు చేశారు, బాయ్ ఏంది బాయ్ మరి ఆ విధమైనటువంటి యాక్షన్ మేము తట్టుకోలేకపోతున్నాం బాయ్ అన్నారు. కొంచెం యాక్షన్ అయితే తట్టుకోదు, కానీ అతను తెలివైన వాడు కాబట్టి అతను యాక్షన్ అని కనిపెట్టాడు. కానీ తెలివి లేనటువంటి వాళ్ళు అది యాక్షన్ అని కాదు, నిజంగా నమ్మేసి డబ్బులు వేసారు. ఒక ఆమెకి బాగలేదు, ఆమెకి నెలకు 30,000 కావాలి ఏంటి అని చెప్పి జనాలు అందరికీ డబ్బులు తీసుకున్నాడు, ఆమెకి మాత్రం ఇవ్వలేదు. మీరు డబ్బులు వేసినా ఆమెకి ఇవ్వలేదు, కానీ ఆమెకి కూడా బాగలేకుండా ఏమీ లేదు, ఆమెకి కూడా బాగుంది. ఇది ఒక డ్రామా. తర్వాత బిడ్డలకు బాగలేదు, అదొక అబద్ధం. ఇట్లాగా ఎంతోమందికి అన్నీ అబద్ధాలు, అన్నీ నాకు తెలుసు. నేను వీడియో తీసి పెట్టాను అనుకోండి, షరీఫ్ దొంగ, షరీఫ్ మంచోడు కాదు, నేనంటే కుళ్ళు. ఈ విధంగా వీడియోలు తీసి ఏడ్చేస్తాడు, ఏడ్చేయంగా నేను నిజమని నమ్మేస్తారు జనాలు. సోదరులరా, ఇదంతా మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏడిస్తే అది నిజమైపోదు, అబద్ధం నిజమైపోదు. ఏడిస్తే ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టి వాస్తవాన్ని పరిశీలించండి. ఖురాన్లో 8వ అధ్యాయం 22వ వాక్యంలో దేవుడు చెప్తాడు, ఎవరైతే తమ బుద్ధిని వివేకాన్ని పెట్టి ఆలోచించరో వాళ్ళు బుద్ధిహీనులు అంటాడు. కాకపోతే అతని దగ్గర నుంచి చాలామంది తెలుసుకున్నారు, చాలామంది బ్లాక్లో పెట్టేశారు. ఎందుకంటే తెలిసిపోయింది, 1 సారి 2 సార్లు 3 సార్లు రిపీటెడ్గా ఫోన్లు చేసి అడుగుతూ ఉంటే తెలిసిపోయింది అనమాట అందరికీ, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ అంటే అందరూ ఇంకా బ్లాక్లో పెట్టి అందరికీ డబ్బులు దండేసి ఇంకా అయిపోయి ఇతను వెళ్ళిపోయాడే. కానీ ఇస్లాంని అంటే వెళ్ళిపోయాడు, ఇంక ఇది వద్దు,
ఇప్పుడు ఏంటంటే మళ్ళీ వాళ్ళు తిరిగి డబ్బులు అడగొచ్చు, లేకపోతే ఇంకేమైనా కావచ్చు అని అసలు ఇస్లామే లేదు, అసలే నమ్మటం లేదు అంటే తప్పించేసుకున్నాడు, స్కిప్ అయిపోయాడు, తప్పించేసుకున్నాడు. సరే తప్పించుకోవచ్చు కదా, ఈ విధంగా నువ్వు వేరే ఛానల్లోకి పోయి ఇస్లాం అది కాదు ఇది కాదు అంటే మేమేమైనా చేతగానోళ్ళమా, మాకేమైనా నోరు లేదా, నువ్వు చేస్తూ ఉంటే మేమైనా చూస్తూ ఉంటావా? ఇస్లాం అనేది బూటకమా? ఎవరు చెప్పారు ఇస్లాం అంటే శాంతి ధర్మము? అది ఎవడో ఏదో కొందరు తప్పులు చేశారని ఇస్లాంలో ఉండే వాళ్ళని మొత్తాన్ని అనడం అనేది తప్పు. అది దేవుడు ఉన్నాడు, సృష్టికర్త ఉన్నాడు, సృష్టికర్త లేకపోతే సృష్టి ఎక్కడిది, నువ్వు ఎక్కడివి? ఇదంతా ఒక ప్రాసెస్ దేవుడు పెట్టాడు. దేవుడు చెప్పేది ఏంది, ఒకరి జోలికి రావద్దు, శాంతియుతంగా ఉండండి. కానీ కొందరు మనుషులు తప్పు చేస్తున్నారు, ఆ తప్పుని మంచి వాళ్ళు అరికడుతూ ఉండాలి. మంచి వాళ్ళు అరికడుతూ ఉంటేనే ఈ సమాజం, ఇప్పుడు మనం హాయిగా ఉన్నామంటే మంచి వాళ్ళు ఎంతోమంది ఆ చెడుని అరికట్టబట్టే సమాజం అనేది బాగుంది. అలాగ నువ్వు కూడా అరికట్టాలి, అంతేగాని ఊరినే కూర్చొని ఎంత పొట్ట పెంచేసుకొని 4 బిర్యానీలు తినేయాలి, నాకు ఊరినే డబ్బులు వచ్చేయాలి, నేను ఏం చేయకుండానే నేను అందరిలో ఫేమస్ అయిపోవాలంటే అది కుదరదమ్మా బాబు, అవి కుదరవమ్మా బాబు, అవి కుదరవు. ఇది సోదర మహాశరీర. నేను ఎక్స్ ముస్లింని అయిపోయాను, నేను అది ఇది ఎన్ని ఏంటంటే డూప్, మనీ కోసం పడేటటువంటి పాట్లు. అది మనీ మేక్స్ ఎనీ, డబ్బు ఏదైనా చేస్తుంది. ఇతని చేత ఈ విధంగా చేయించింది. తెలివైనోడైతే, మంచి తెలివైనోడు, ఇతను వెళ్ళిపోతాడు. నేను వీడియోలు తీనంటే నేను చెప్పాను, ఎప్పుడో జనాలకు చెప్పాను, వస్తాడు ఏదో ఒక రూపంలో వస్తాడు, అవతార పురుషుడు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం ఎత్తుతాడు, వస్తాడు అని చెప్పా. ఆపడు, ఈరోజు కూడా ఆపడు, మళ్ళీ వస్తాడు. ఇంకొద్ది రోజుల తర్వాత ఏమైనా చెప్పొచ్చు, ఒకరోజు ఇదే చెప్పొచ్చు, ఒకరోజు నేను ఇదని చెప్పొచ్చు, లేదు కొద్ది రోజుల తర్వాత మళ్ళీ నేను ఇస్లాంలోకి వచ్చేసాను, నేను పశ్చాత్తాపడుతున్నాను చెప్పొచ్చు, లేదు ఇదంతా కదా నేను పాస్టర్, నేను క్రిస్టియన్ పాస్టర్ అని చెప్పొచ్చు, లేదని చెప్పి మళ్ళీ ఏదో బ్రాహ్మణుడు జంజి వేసుకొని ఓం ఏదో అది చెప్పొచ్చు, ఏమైనా చేయొచ్చు. మనం ఆశ్చర్యపడిపోవలేదు. నేను ఎందుకంటే ఇదంతా మీకు ఎందుకు చెప్తానంటే, ఒక వ్యక్తి మెసేజ్ పెట్టాడు, నేను బాధపడుతున్నానని బాధపడాల్సినటువంటి అవసరం లేదు, సంతోషపడాలి. ఒక దరిద్రం పోయింది అని సంతోషపడాలి మనం. కాకపోతే మనకు బాధ ఎప్పుడంటే ఏదో వేరే ఛానల్లోకి వెళ్ళిపోయి ఇస్లాం అది ఇది తప్పండి, అప్పుడు మనకు కొంచెం బాధ కలగచ్చు. అంతే సోదర మహాశిలేరా, ఇతని గురించి మనం అంత ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఉన్నా వచ్చినటువంటి ఇబ్బంది లేదు, లేకపోయినా వచ్చినటువంటి ఇబ్బంది మనకి లేదు, దేవుడికైతే అసలే లేదు. ఖురాన్లో చెప్తాడు, వాళ్ళు ఇస్లాం ధర్మం నుంచి వెళ్ళిపోయినంత మాత్రాన అల్లాహకి ఏదో నష్టం చేయాలని అనుకుంటున్నారు, వాళ్ళు ఏ నష్టం కూడా చెయ్యలేరు అని దేవుడు స్పష్టంగా చెప్పేశాడు. అందుకోసం ఏంటంటే మనం సంతోషపడాలి, ఒక దరిద్రం పోయిందని బాధపడాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే ఖురాన్ గ్రంథం పట్టుకున్న ప్రతి ఒక్కడు చెప్పేది నిజం అనుకోకూడదు. ఎందుకంటే ఖురాన్లోనే అల్లా చెప్తాడు, వాళ్ళు గ్రంథాన్ని చదువుతారు, తీసి గ్రంథాన్ని చదువుతారు, గ్రంథాన్ని చదువుతూనే గ్రంథంలో లేనిది ఉన్నట్టుగా చెప్తాడు. కాకపోతే ఇతను ఏంటంటే గ్రంథంలో ఉన్నదే ఉన్నట్టుగా చెప్పి లాస్ట్కి ఏంటంటే అసలు గ్రంథమే లేదు అని చెప్పి దేవుడే లేడు అని చెప్పాడు. వాళ్ళకంటే ఇతను ఇంకా డేంజర్. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరో ఏదో చెప్పినంత మాత్రాన ఇతను నిజం అని నమ్మేసి మీరేదో గుడ్డిగా సహాయం చేయొద్దు. పాపం చాలామంది సహాయం చేసి బాధపడ్డారు. ఇది సోదరు మహాశర ఎంతోమంది మనకి మెసేజ్లు పంపించారు. కాబట్టి నేను ఈ వీడియో తీసి చెప్తున్నాను, మీలాంటి వాళ్ళ కోసం నేను చెప్తున్నానే కానీ నా కోసం, నా స్వభావం కోసం ఇతని గురించి మాట్లాడి నేను టైం వేస్ట్ చేసుకోలేను. ఎందుకంటే ఇతను ఎప్పుడో వదిలేసాను. నేను మంచివాడు అనుకున్నాను, మీలాగే నేను గ్రహించాను. అది మీరు కూడా గ్రహిస్తారు, మీరు అడిగినటువంటి ప్రశ్నల కోసం మీరు కూడా తెలుసుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క వీడియోని నేను తీయడం అనేది జరిగింది. అలాగే మా ఛానల్ అభివృద్ధి కోసం ఇటువంటి మరిన్ని వీడియోల కోసం ఇక్కడ కనిపిస్తున్నటువంటి గూగుల్ పే, ఫోన్పే నెంబర్కు మీకు తోచిన సహాయం అనేది మీరు చేయగలరు.